ఈ బేరసారాలన్నీ కూడా ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా వైరల్ అవుతా ఉంది. ఒంగోలులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్గా ఆధారాలు. 14 లక్షలు. ఆమెతో అన్న మాటలు రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రెఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్ట్ వచ్చింది, కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. మోసపోయాను అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుందో గట్టిగా అడిగితే ఏమన్నారు? గట్టిగా అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం బేరసారాలు జరిగినాయని రాస్తారు ఎఫ్ఐఆర్ కాపీలో. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు లేవు. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంతవరకు ఎలాంటి అరెస్టులు లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాతులు లేడు. తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదంటూ ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. $14 లక్షలు ఇచ్చి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి స్కామ్లో ఆధారాలతో సహా దొరుకుతూ ఉన్నా ఎస్పీకి సైతం కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డిఎస్సి విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా ఎక్కడివి అక్కడే విచారణ లేకుండానే వదిలేయడం. క్లియర్ కట్గా తండ్రి కొడుకులు ఇద్దరు ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తూ ఉన్నారనే దానికి నిదర్శనం. లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, ఆపై బేరసారాల వరకు, లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ప్రత్యేక జీవోలు ఇవ్వడం మొదలు
ఆపై బేరసారాల వరకు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు, అవునా కాదా? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ఇచ్చిన జీవోల దాకా, ఆపై బేరసారాల వరకు ఇవన్నీ వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు కదా, అక్కడన్నా జీవోలు ఇచ్చిన, ఆడన్నా ఎవరు జీవోలు ఇచ్చిన పరిస్థితి లేదు. పుట్టి లీకేజీలే. ఇక్కడ లీకేజీతో పాటు జీవోల ద్వారా ఏ ఎగ్జాము రాయకుండా ఉద్యోగాలు, ఆ తర్వాత బేరసారాలు, ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆయన కొడుకు వేరే నీతే? ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక నీతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇంకో నీతి. ఇది ఫస్ట్ టాపిక్.